పూలు పూలు అంటే ఏమిటి? పూలు కోసుకురావాలి. పూలు ఎప్పటివి కావాలి? ఇవాళ పూలే పూజకు పనికొస్తాయి. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడా పూలు దొరకవు. అమ్మేవాడు ఉంటాడు, వాడి దగ్గర పూలు కొంటాం. వాడి పూలు తీసుకొచ్చి కోసి నీకు ఇవ్వటలే. నిన్నటి రోజు పూలు మనకి ఇవాళ ఇస్తున్నాడు. నిన్నటి రోజు పూలు ఇవాళ ఇస్తున్నాడు. ఆ పూలు నిన్నటి రోజు పూలు ఇవాళకి పనికిరావు. అయితే మన వాళ్ళు ఏం చేస్తారు? నిన్నటి రోజు పూలు కోసి ఫ్రిడ్జ్లో పెడతారు. నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా నిన్నటి రోజు పూలు ఇవాళ పూజకి పనికిరావు. ఇవాళ చేసిన పూలు దేవుడి మీద ఉండకూడదు, అవి తీసేయాలి. నువ్వు పూజ చేసినా చేయకపోయినా నిన్నటి రోజు చేసిన పూలు తీసేయాలి. దానికి ఏమిటా అంటే, వాడిపోయిన నిన్నటి పూలు దేవుడు మీద ఉంటే మరి ఒక పెద్ద పర్వతం, మేరు పర్వతం అంటారు. మేరు పర్వతం చాలా పెద్దది. అటువంటి పర్వతం తీసుకొచ్చి దేవుడి నెత్తి మీద పెట్టినట్లు అవుతుంది. కాబట్టి ఆ పూజ చేసిన పూలు తీసేయాలి. అదే కాదు, నిన్నటి పూలు ఇవాళ పెట్టినా కూడా మేరు పర్వతం అంతా బరువు దేవుడి మీద పెట్టినట్లు అవుతుంది. కాబట్టి భక్తి లేని పూజ పత్రి చేటు అన్నారు. కాబట్టి పూలు ఎట్లా ఉండాలి? నిన్నటి పూలు పెట్టినా తప్పే, పూజ చేసిన పూలు తెల్లారి ఉన్నా తప్పే. కాబట్టి పూలు ఎట్లా ఉండాలి? మనం అప్పుడప్పుడు కోసుకొచ్చి పూలతో పూజ చేయాలి. పూలుగాక ఈశ్వరుడికి మారేడు దళాలు చాలా ఇష్టం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు. త్రిదళం 3 ఆకులు, త్రిగుణాకారం 3 గుణాలు పోగొట్టేది, త్రిగుణాకారం, త్రినేత్రంచ 3 కళ్ళున్నాయి, 3వ కళ్ళు జ్ఞాన నేత్రం. ఆ జ్ఞాన నేత్రం రావాలి, అజ్ఞానం పోయి జ్ఞానం కలగాలంటే ఆ 3 ఆకులు కలిసిన దళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం. 3 రకాల ఆయుధం ఏమిటి? భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. ఇవి కావాలంటే త్రినేత్రంచ త్రియాయుధం. త్రిజన్మ పాప సంహారం. మనం ఈ జన్మలో చేసుకుంది, మనం పూర్వజన్మలో చేసుకుంది. పూర్వజన్మలో నుంచి మన కన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రుణం ఉంటే పుట్టాం, వాళ్ళు చేసిన పాపం. త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం. 3 జన్మల పాపం పోతుంది. త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఆ మారేడుతో పూజ చేస్తే ఇన్ని రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆగామి, సంచిత, ప్రారంధాలు 3 ఉన్నాయి. మరి ఇందులో ఆశ కోసం కొన్ని తప్పుడు పనులు చేస్తారు, దానివల్ల పాపం వస్తుంది. తర్వాత యవ్వనంలో చేసేటువంటి దురాగతమైన పనులు ఉన్నాయి, దానివల్ల పాపం వస్తుంది. డబ్బు ఆశ కోసం దొంగతనం చేయటం ఉంది, దానివల్ల పాపం వస్తుంది. త్రిగుణాలు, ఇట్లాంటి త్రిగుణాలు లేకుండా పోవాలి. త్రినేత్రం, 3వ నేత్రం కావాలి. 3వ నేత్రం కావాలంటే జ్ఞాన నేత్రం, అజ్ఞానం అనేది పోయి జ్ఞానం కలగాలి. అది ఈశ్వరుని పూజిస్తే ఇవన్నీ వస్తాయి. మరి ఈశ్వరుడు ఇచ్చేది 3 రకాలు అన్నమాట. అటువంటి ఐశ్వర్యం మనకు భగవంతుడు ఇస్తాడు.